వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం. సో మరి ఈరోజు డే 3కి సంబంధించినటువంటి పేపర్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి 100 డేస్ ప్లాన్ అనుకున్నాం కదా, అందులో భాగంగా డే 3కి సంబంధించినటువంటి పేపర్ సార్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు కూడాను నెంబర్ సిస్టమ్ పైన 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ పైన 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి మాట్లాడుకున్నట్టుగానే అంటే ప్రతి చాప్టర్ పైన 4 వర్క్ షీట్స్. సో మ్యాథ్స్లో 25 చాప్టర్స్ ఉన్నాయి, దానిపైన మనకి 25 4ల 100 వర్క్ షీట్స్ అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీలో 3వ చాప్టర్ తీసుకోవడం జరిగిందండి. సో ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ ఆడ్ మ్యాన్ అవుట్, అదేవిధంగా సిమిలర్ ఫిగర్స్ ఆ 2 చెప్పేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఏం చేశానంటే ప్యాటర్న్ కంప్లీషన్ అనేటువంటి ఒక చాప్టర్ని తీసుకోవడం జరిగింది. సో 10 చాప్టర్లు 10 డేస్ అయిపోయిన తర్వాత మరో 10 చాప్టర్లు 10 డేస్, అలా 100 రోజులకి 100 వర్క్ షీట్లు, అంటే ఒక్కొక్క చాప్టరు 10 రోజుల పాటు రిపీట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మెంటల్ ఎబిలిటీ పైన, సో ప్యాటర్న్ కంప్లీషన్ పైన ఒక 10 క్వశ్చన్స్ తీసుకున్నాము. మరలా ఇంగ్లీష్లో కూడా సో నిన్నట్లానే మనకి ఫస్ట్ 2 వర్క్ షీట్లు ఏవైతే తీసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకోవడం జరిగిందండి. సో మనకి ప్యాసేజెస్ అదేవిధంగా ఇది విధంగా అంటే ప్యాసేజు కమ్ ఒక 5 క్వశ్చన్స్ అనమాట. ఎస్ ఇదేమిటి సార్ అంటే మరి ఎస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్ ఇదేమిటి సార్ అంటే ఇక్కడ రీజనింగ్ అండి. రీజనింగ్లో మిక్స్డ్ ఎనాలజీ, దీన్నే మనం ఎలా చెప్పాలి సార్ అంటే ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ అని చెప్పాలి. సో దాని నుంచి ఒక వర్క్ షీట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనం ప్రీవియస్గా ఒక ఎనాలజీ ఏమో నెంబర్ ఎనాలజీ, సెకండ్ వన్ ఏమో మనకి ఆల్ఫాబెట్ ఎనాలజీ తీసుకున్నాం. ఇప్పుడు 2 మిక్స్ చేసి తీసుకున్నానండి. ఓకేనా. సో అదేవిధంగా మనం 4th కానీ చూసుకుంటే నేషనల్ సింబల్స్ పైన 3rd వర్క్ షీట్. ఇది ఆల్రెడీ 2 వర్క్ షీట్లు కంప్లీట్ అయిపోయాయి. సో 3rd వర్క్ షీట్లో ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో రేపటితో మనకి నేషనల్ సింబల్స్ పైన ఉన్నటువంటి వర్క్ షీట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి మనకి ఓవరాల్గా ఉన్నటువంటి ఈ డే 3 వర్క్ షీట్లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్. ఓకేనా. సో మరి మన సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేసుకుందామండి. ఓకేనా. ఎస్ గో టు అవర్ క్లాసెస్. ఎస్ మరి మన క్లాసెస్కి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కావలసినటువంటి క్లాసులు తక్కువ ప్రైజ్లోనే ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. ఓకే, డే 3కి వచ్చేసామండి. సో మనకి సైనిక్ నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి టార్గెట్లో ఇప్పుడు మనం డే 3లో ఉన్నాం. ఎస్ మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మ్యాథమెటిక్స్లో సార్ చాలామంది రిక్వెస్ట్ అడిగారండి. సో సార్ మరి తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా క్వశ్చన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడంతో మరి తెలుగు మీడియం క్వశ్చను అంటే మ్యాథ్స్ సంబంధించి సో పైన ఇంగ్లీషు క్రిందన తెలుగు మీడియంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఫైండ్ ద డిజిట్ విచ్ వుడ్ రీప్లేస్ స్టార్ సో దట్ ద నెంబర్ 864*731 ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ఇవి డివిజిబిలిటీ రూల్స్, భాగాహారపు సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ తీసుకున్నాను. చూడండి, ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అయినట్లయితే ఈ స్టార్ ప్లేస్లో ఉండవలసినటువంటి అంకె ఏది? ఓకేనా. సో వాట్ డిజిట్ విల్ బీ రీప్లేస్డ్ బై స్టార్? ఓకే. సో చూడండి, 864*731 సంఖ్యను 9తో భాగించబడేలా ఓకేనా స్టార్ స్థానంలో ఉండే అంకెను కనుగొనండి అన్నాడు. సో మరి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్? 9 యొక్క డివిజిబిలిటీ రూలు. సో 9 యొక్క భాగాహారపు న్యాయం ఏంటి సార్ అంటే ఒక సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కలపాలి. ఓకేనా. ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. ఓకేనా. ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయండి. 8 + 6 + 4 + స్టార్ ప్లేస్లో ఎక్స్ అని రాస్తాను, x + 7 + 3+1. సో ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే ఎవరు రావాలి? మనకి 9 మల్టిపుల్ రావాలి, 9 యొక్క గుణిజం రావాలి, అంటే 9 టేబుల్లో ఉన్న నెంబర్ రావాలి. ఓకేనా, చూద్దాము.
చూడండి ఇక్కడికి 18 అనేది 9 టేబుల్లో క్యాన్సిల్, లేదా మొత్తం కలిపేసుకోండి, మీ ఇష్టం అది. 18, సో తర్వాత ఇది ఒక 11, ఓకేనా. సో 11కి మరలా ఎవరు యాడ్ చేస్తే 9 టేబుల్లో ఉండే నెంబర్ వస్తుంది, అర్థమైందా? లేదు సార్ మాకు ఇలా కష్టంగా ఉందంటే మొత్తం కలిపేసుకోండి, మీ ఇష్టం అది. సో ఇక్కడ వరకు 18, మరొకసారి యాడ్ చేయాలి, 8 + 6 14, 14 + 4 18, 18 + 7 25, 25 + 3 28, 29, 29 + x దట్ ఈక్వల్ టు అని రాశాను నేను. ఎందుకు సార్ అంటే 29 దాటి 9 మల్టిపుల్, 29 దాటి 9 మల్టిపుల్ ఎవరున్నారో చూద్దాం. 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36 ఉందండి. అంటే ఇది 36 అనుకుందాం మనం, ఓకేనా. అంటే 29కి ఎవరిని కలపాలి, 36 రావాలి అంటే చెప్పండి. 29కి ఎవరిని కలపాలి సార్ అంటే ఈ 29 పంపించే -29 అయిపోద్ది, x = 7, ఓకేనా. సో x = 7 అంటే స్టార్ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలి, మనం 7ని తీసుకోవాలి. సో స్టార్ ప్లేస్లో ఎవరిని తీసుకోవాలండి, 7 తీసుకోవాలి. ఈ స్టార్ ప్లేస్లో 7 తీసుకుంటే మనకి ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, లుక్ ఎట్ దే నెక్స్ట్ నెంబర్ చూడండి ఎలా ఇచ్చాడో. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ ద డిఫరెన్స్. ఎవరిని యాడ్ చేయాలంట, డిఫరెన్స్ని, అండ్ ద సమ్ అంటే ఏంటి, మొత్తాన్ని. డిఫరెన్స్ అంటే భేదము అంటారు, చూడండి, ఓకేనా. ఎవరిని యాడ్ చేయాలి, డిఫరెన్స్ సమ్ని యాడ్ చేయాలి. ఎవరి యొక్క డిఫరెన్స్ సమ్ని యాడ్ చేయాలి, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్స్. 6 డిజిట్ నెంబర్స్ యొక్క పెద్ద సంఖ్యను, అంటే లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని ఫస్ట్ యాడ్ చేయండి, మరలా సబ్ట్రాక్ట్ చేయండి, ఆ వచ్చిన 2 రిజల్ట్ని యాడ్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటివే చూసుకోవాలి. చిన్న క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు. యాడ్, ఎవరిని యాడ్ చేయాలంట, డిఫరెన్స్ని సమ్ని. ఎవరి డిఫరెన్స్ ఎవరి సమ్ని యాడ్ చేయాలి, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్స్ని, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అతిపెద్ద మరియు చిన్న 6 అంకెల సంఖ్యల మొత్తాన్ని మరియు భేదాన్ని కలపండి. మరి గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఎవరు, 6 9s 1 2 3 4 5 6 9s. స్మాలెస్ట్ ఎవరు, 1 after 5 zeros, 1 after 5 zeros. సో ఈ రెండింటిని ముందు యాడ్ చేయండి, 9 9 9, ఓకేనా, 9 9 10. ఇది ఎడిషన్ చేస్తే మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, డిఫరెన్స్ కూడా ఇక్కడే వేసేస్తాను, ఇంకెందుకు క్రిందన, ఎందుకంటే ఆ రెండింటిని యాడ్ చేయాలి మనం, అర్థమైందా. సో 9లో 0 పోతే 9, 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 9లో 1 పోతే 8. సో ఇదేమో యాడ్ చేయగా వచ్చిన రిజల్ట్, ఇదేమో సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన రిజల్ట్. సో ఇప్పుడు ఈ రెండింటినీ కలపాలన్నమాట మనం, ఓకేనా. 9 + 9 18, 9 + 9 18 + 1 19, 9 + 9 18 + 1 19, 9 + 9 18 + 1 19, ఓకేనా, 19 మరలా. సో ఇక్కడ 9, ఇక్కడేమో 1. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 19,99,998. అంటే 1 after 4 9s 5 9s and 8. 1 after 5 9s and 8. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, 6 డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ వచ్చిన 2 రిజల్ట్స్ని మళ్ళీ ఎడిషన్ చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్, ఓకే. ఎస్, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్ చూస్తే చూడండి, లుక్ ఎట్ ది. ఇఫ్ 15 is the sum of 3 consecutive numbers, then the square of the middle number is, ఓకేనా. ఇక్కడ చూడండి, 15 అనేది 3 వరుస సంఖ్యల మొత్తం అయితే మధ్య సంఖ్య యొక్క వర్గం ఎంత అని చెప్పేసి అడిగాడండి. చూడండి, ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్, 15 అనేది వరుసగా వచ్చే 3 అంకెల యొక్క మొత్తం, వరుసగా 3 అంకెలు వస్తున్నాయో వాటి యొక్క సమ్ అది. సో నేను ఏం చేస్తాను సార్ అంటే 15ని 3తో డివైడ్ చేస్తాను.
15ని 3తో డివైడ్ చేస్తాను, ఎందుకు వరుసగా 3 నెంబర్స్ అన్నాడు. చూడండి ఎలా చేస్తున్నాను. 3 1 జారు, 3 5 జారు. నేను ఏమంటానంటే 15ని మిడిల్ నెంబర్ అంటాను. దీనికి అటువైపు ఇటువైపు ఉన్న నెంబర్స్ ఎవరు? 4 6, అవునా కాదా? ఇప్పుడు యాడ్ చేసి చూడండి. 4 + 5 9, 9 + 6 15, సరిపోయిందా లేదా 15కి? ఓకేనా? 3 వరుస అంటే 3 వరుస నెంబర్లు కలిపినట్లయితే వాటి యొక్క సమ్ ఎంత అండి? 15. 3 కన్సెక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 15 వస్తుంది. మరి చూడండి 4 5 6 ఎంత అవుతుంది? 15 కదా. సో నేను ఏం చేశాను, ఇలా తెలియడం కోసం 15ని 3తో డివైడ్ చేసుకున్నాను అంతే. సో మరి మిడిల్లో ఉన్నది ఎవరు? 5. కాబట్టి 5 స్క్వేర్ ఏంటి అని అడిగాడు. చూడండి, దెన్ ద స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ లేదా మిడిల్ నెంబర్ 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25. ఎస్ సార్, ఇలా గుర్తుంచుకోవడం కష్టం సార్ అంటే చూడండి అన్న, వరుస నెంబర్లు ఎలా ఉంటాయి సార్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే దాని తర్వాత వచ్చేదానికి 1 కలపాలి, ఎక్స్ ప్లస్ 1. దాని తర్వాత వచ్చేదానికి మరొక 1 కలపాలి, అంటే ఎక్స్ ప్లస్ 2. ఇవి వరుస నెంబర్లు. అర్థమైందా? వరుస నెంబర్లు. కాబట్టి ఇదంతా కలిపితే ఎవరితో సమానం? 15తో సమానం. సో ఇందులో ఫస్ట్ నెంబర్, మిడిల్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, 1 + 2 3, దట్ ఈక్వల్ టు 15. ఈ +3 నాడు పంపించేస్తే ఏమవుతుంది నాన్న? తెలుసుకోవాలి, బేసిక్స్ తెలుసుకోవాలి. -3 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 15లో 3 పోతే 15లో 3 పోతే 12. అలాంటప్పుడు x ఎంత అవుతుంది? 12/3 అవుతుంది. సో ఎందుకు సార్ అంటే ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 3 అటు పంపితే బై అవుతుంది. 3 1 జారు, 3 4 జారు, అంటే x4. ఇదిగోండి ఫస్ట్ టర్మ్ 4, ఇది x + 1 అన్నాం కాబట్టి 5, ఇది x + 2 అన్నాం కాబట్టి 6. అవే కదా వచ్చాయి, కాబట్టి ఇది ఈజీ కదా. ఎస్, ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్, ఫోర్త్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే, ఎస్ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చాడండి. 1 బిలియన్ అనేది దేనితో సమానం అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టమ్ని, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపేర్ చేద్దాం. ఒకవైపు ఇండియన్ సిస్టమ్ రాస్తున్నాను, ఓకేనా, భారతీయ సంఖ్యామానము అంటారు. ఇంకొకటి ఏమో ఇంటర్నేషనల్, అంతర్జాతీయ సంఖ్యామానము అంటారు. సో ఇండియన్లో వన్స్, టెన్స్, ఇక్కడ టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడికి మనకి కామా వస్తుంది, అవునా? ఎస్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోస్, 10 crores, 100 crores, ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. ఎవరిని? ఇండియన్ సిస్టమ్ని. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలా చూడండి ఒకసారి. వన్స్కి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ఓకేనా. సో 100,000, మిలియన్, 10 million, 100 million. సో నెక్స్ట్ వచ్చేది బిలియన్. మనకు అడిగింది ఎవరిని? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. మరి 1 బిలియన్ ఎవరితో సమానం? 100 crores సమానం. 1 బిలియన్ అనేది 100 crores సమానం. సార్ ఇలా కంపేర్ చేయడం కష్టంగా ఉంది కదా సార్, ఇవన్నీ ఇప్పుడు నోట్ చేయాలా సార్ అంటే ఇంకొక వే ఉంది. ఏంటి సార్ అంటే మనం ముందు 1 బిలియన్ రాసేస్తాం చూడండి. ఎస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million, బిలియన్, ఓకేనా. సో ఈ 100 బిలియన్కి ఇండియన్ లెవెల్లో అంటే ఇండియన్ సిస్టంలో కామాస్ పెట్టేయండి. ఇవ్వండి, ఇది వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ పీరియడ్, ఇది క్రోస్ పీరియడ్ అనుకుందాం. సో ఇప్పుడు ఎన్ని క్రోస్ అయింది? ఇక్కడ 100 crores అయింది, ఓకేనా. ఏమైందండి? 100 crores అయింది, ఓకేనా. ఆన్సర్ చెక్ చేసుకోవాలండి, ఆన్సర్ చెక్ చేసుకోవాలి అందరూ కూడాను, ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఎస్, 100 crores అనేది మనకి ఇక్కడ 1 బిలియన్తో సమానం, ఓకేనా. సో నోట్ చేసుకున్నారా? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, లుక్ ఎట్ ది డిఫరెంట్ సమ్స్ ఇస్తున్నానమ్మా, ఎవరు వరీ అవ్వకండి. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ బోత్ ఆడ్ నెంబర్స్, ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా ఆడ్ నెంబర్స్ అంట, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, అయితే క్రింది వాటిలో ఎవరు ఈవెన్ నెంబర్ అవుతారు, ఓకేనా. సో ఏమన్నాడు సార్, ఎక్స్ మరియు వై రెండు బేసి సంఖ్యలు అయితే, ఓకేనా, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు అని అర్థం. క్రింది వాటిలో సరి సంఖ్య ఎవరు? చూడండి, ఎక్స్ కామా వైలు అనేవి ఎవరు అవుతున్నారంట? వీళ్ళు ఆడ్ నెంబర్స్ అవుతున్నారంటండి.
అయితే కింది వాటిలో సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు మనల్ని. సో ఇక్కడ చూసుకుంటే నేనేం చేస్తాను సార్ అంటే రెండు ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా. సో ఎక్స్నేమో 1 అంటాను, వైనేమో 3 అంటాను. ఆడ్ నెంబర్స్ కదా, 2 అనకూడదు. 2 అనేది ఈవెన్ నెంబర్ కదా. ఎస్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు నాన్న, XY + 2 అన్నాడు. XY చూడండి, ఈ మధ్యలో ఎటువంటి రిలేషను లేదు అంటేనన్నా దట్ ఈజ్ ఇంటూ X ఇంటూ Y. సో 1 ఇంటూ 3 3 + 2 3 + 2 5. 5 అనేది ఈవెన్ నెంబరా కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. మనకేం కావాలి, ఈవెన్ నెంబర్ కావాలి. ఓకేనా. సెకండ్ వన్ X + Y. X + Y. X ఈజ్ 1, Y ఈజ్ 3, 1 + 3 4. ఈవెన్ నెంబర్ వచ్చినట్టు ఉంది. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మిగతా కూడా చెక్ చేద్దాం. X + Y + 1, X + Y + 1, X1 Y 3 1, 1 + 3 4, 4 + 1 5. 5 అనేది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాదు. ఓకేనా. X ఇంటూ వై, X ఇంటూ వై 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 3 3, 3 అనేది ఆడ్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మనకి X + Y మాత్రమే మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. సార్ ఇవి ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే కొన్ని ఏవైనా ఊహించుకోండి. అంటే ఇక్కడ XYలు ఆడ్ నెంబర్స్ అన్నారు కదా, బేస్ సంఖ్యలు కదా, బేస్ సంఖ్యలు ఊహించుకొని చేయండి. సో మరి లేదు అనుకుంటే 2 నెంబర్స్ కలిపేటప్పుడు చూడండి, ఈవెన్ నెంబర్ కలిపేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే బేసి సంఖ్యను కలిపితే బేసి సంఖ్య వస్తుంది. సరి సంఖ్యను కలిపినట్లయితే ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ కలిపితే ఈవెన్ నెంబర్. తెలుగులో సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య = సరి సంఖ్య. ఓకేనా. ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. అంటే బేసి సంఖ్యను అదేవిధంగా బేసి సంఖ్యను కలిపినట్లయితే సరి సంఖ్య వస్తుంది. అలా కాకుండా ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని కలిపినట్లయితే ఆడ్ నెంబరే వస్తుంది. చెక్ చేసుకోవచ్చు మనం క్లియర్గా. అలానే మల్టిప్లికేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్, సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, X + Y ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఎస్, లుక్ ఎట్ ద రైట్ ద న్యూమరల్ రాయాలంటే ఎవరికి, ఇదిగోండి అందులో రాయాలి, ఇంటర్నేషనల్ సిస్టంలో న్యూమరల్ రాయాలి. అంటే ఏం చేశాడు మనకి ఇక్కడ నెంబర్ నేమ్ ఇచ్చేసి దాన్ని నెంబర్ యొక్క న్యూమరల్ రాయండి అన్నాడు. 225 మిలియన్. చూడండి ఇలా నేను కామా పెట్టాను. 225 మిలియన్ 500,000 783. చూడండి ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. ఎలా రాయాలి చూడండి, మనకి ఎలా ఉంటాయి, ఇది వన్స్ పీరియడ్ అయితే ఇది థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్. చూడండి ఇది వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, మిలియన్ పీరియడ్. మిలియన్స్ ఎన్ని ఉన్నాయి, 225 మిలియన్స్. 500,000 500 ఉన్నాయి. మరి వన్స్ పీరియడ్కి వచ్చేసరికి 783. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో 225 500 783. ఇదిగోండి ఇక్కడ ఉంది ఆన్సర్. దీన్నే మనం తెలుగులో చదువుకుంటే 225 మిలియన్ల 5 లక్షల పడిందా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రాంగ్. ఓకేనా, ఇది రాంగ్ అమ్మా. సో 500,000 మరియు 783ని ఏ విధంగా రాస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఎస్, చూడండి ఇలాంటి ఈసారి ఏం చేసామంటే వర్క్ షీట్లో అన్ని మోడల్స్ కవర్ అయినట్టు ఫస్ట్ 2 వర్క్ షీట్లు ఇచ్చేసాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసాం. ఇంకా 4th వర్క్ షీట్కి వచ్చేసరికి ఇంకా టఫ్ అయిపోతుంది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం, ఎందుకంటే రిపిటేషన్ వచ్చేస్తాయేమని చెప్పేసి. చూడండి ఎలా అన్నాడు, ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్ ఎట్ ద అని చెప్పేసి అడిగాడండి. చూడండి, ఒక డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అంటారు. అదేవిధంగా ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, స్థాన విలువ, ముఖ విలువ ఎక్కడ సమానంగా ఉంటాయి, ఏ ప్లేస్ దగ్గర సమానంగా ఉంటాయి. చూడండి, ఒక అంకె యొక్క స్థలం విలువ మరియు ముఖ విలువ ఎల్లప్పుడూ ఎక్కడ సమానంగా ఉంటాయి, ఎప్పుడు సమానంగా ఉంటాయి అని చెప్పేసి అడిగినట్టు ఇక్కడ. సో మరి ఎప్పుడు సమానంగా ఉంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ రాద్దాం, ఇక్కడ ఏదో ఒకటి రాద్దాం. ఇదిగోండి, ఇది వన్స్ పీరియడ్,
ఇదేమో టెన్స్ పీరియడ్, ఇదేమో హండ్రెడ్స్ పీరియడ్. ఓకేనా. సో వన్స్ పీరియడ్లో డిజిట్ ఎవరు 6. మరి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 6. ఫేస్ వాల్యూ ఎంత అది కూడా 6. మరి టెన్స్ డిజిట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది, 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 70, ఫేస్ వాల్యూ 7. ఈ రెండు సమానంగా ఉన్నాయా లేవు. సో 3 ఉంది, 3 అనేది యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 300, ఫేస్ వాల్యూ ఎంత 3. రెండు సమానంగా ఉన్నాయా లేవు. అంటే ఏ ప్లేస్ దగ్గర ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ సమానంగా ఉంటాయి సార్? వన్స్ ప్లేస్ దగ్గర, అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె దగ్గర ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్. ఓకే చూడండి. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 million. 100 millionలో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పేసి అడిగాడు. రాద్దాం. నెంబర్ రాసిస్తే మనకి ఈజీ అయిపోద్ది. చూడండి, 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, million, 10 million, 100 million. Yes. So this is 100 million. How many zeros are there? Look at there. Like count చేసేద్దాం, ఈజీ కౌంట్ చేసేవచ్చునండి, బట్ జస్ట్ కలర్ చేంజ్ చేద్దామని. 1 2 3 4 5 6 7 8 zeros are in 1 million. Are there in 1 million? 1 millionలో 8 zeros ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో క్లియరా? ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్. ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడండి. సో 4398 ఇంటూ 47 ప్లస్ 53 ఇంటూ 4398. 53 ఇంటూ 4398. చూసారా? మరి ఇది అంటే ఎలా చేయాలి మనం? ఈ రెండు మల్టిప్లై చేసి మరలా ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయాలి. తెలుగులో కూడా ఇంతేనండి. మరి క్వశ్చన్ తెలుగులో ఇంకేంది చదవడం, అర్థమైందా? సో అలా చేస్తే మనకి ఏమవుతుంది, టైం చాలా కిల్ అయిపోతుంది. సో దీనికంటే ఏంటి సార్ అంటే బెస్ట్ మెథడు డిస్ట్రిబ్యూటివ్ లా లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటమ్మా? డిస్ట్రిబ్యూటివ్ లా, విభాగ న్యాయము అంటారు. డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుంది సార్ అంటే దట్ ఈజ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఉండేటప్పుడు, చూడండి ఇక్కడున్న నెంబర్ ఇక్కడున్న నెంబర్ ఈక్వల్గా ఉండేటప్పుడు ఏ ఇంటూ అని కామన్గా తీసేసి బి ప్లస్ సి చేసేస్తే చాలు. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఓవర్ ది ఎడిషన్ అంటారు. ఓకేనా. సో మరి ఇక్కడ 4398, ఇక్కడ 4398 కామన్గా ఉంది. 4398 ఇంటూ కామన్గా తీసేస్తే ఇక్కడ ఎవరు మిగిలారు? 47 ప్లస్ 53. ఓకేనా. 4398 ఇంటూ 47 53 కలిపేస్తే 100. ఏ నెంబర్నైనా సరే 100తో ఇంటూ చేస్తే సేమే వస్తుంది, బట్ ఎక్స్ట్రా 2 zeros వస్తాయి. ఎస్. 439800. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. దీన్ని ఏమంటామన్నా డిస్ట్రిబ్యూటివ్ లా, విభాగ న్యాయము అంటాము. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. లుక్ ఎట్ దే. వెన్ -1 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 35 times ద ప్రొడక్ట్ ఈజ్. చూడండి, -1ని దానితో 35 సార్లు గుణించబడినప్పుడు లబ్ధం ఏంటి అని చెప్పేసి అడిగాడు. -1 ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. -1 తోటి ఇలా ఇంటూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్ని టైమ్స్ నన్నా 35 times చేస్తున్నాం. ఎన్ని టైమ్స్ చేస్తున్నాము? 35 times చేస్తే దీని వాల్యూ ఏమొస్తుంది అని చెప్పేసి అడిగాడు. సార్ 35 times చేస్తే 35 రాదు. దీనికి 35 times ఇంటూ చేసిన 1ని ఎన్ని టైమ్స్ ఇంటూ చేసినా 1 వస్తుంది. 1ని ఎన్ని టైమ్స్ ఇంటూ చేయి 1 వస్తుంది. 1 1 jar 1, 1 1 jar 1, 1 1 jar 1 వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్లు ఉన్నాయి కొన్ని. సో మైనస్ల యొక్క వాల్యూ ఎలా ఉంటుంది సార్ అంటే -1ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఉంది కదా, -1ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే సరి సంఖ్యలో, అంటే సరి స్థానాలు లేదా సరి అంకెలతో గుణించినట్లయితే మనకు ఆన్సర్ అనేది ప్లస్ల్లో రావాలి. అలా కాకుండా -1ని మనం ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. మరి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇంటూ చేసాము? 35 times. 35 ఈవెన్నా ఆడా?
ఎస్ ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ -1. ఆన్సర్ -1. ఓకేనా. సో ఇవి మనకున్నటువంటి ఫస్ట్ 10 క్వశ్చన్స్ అండి ఫ్రమ్ మ్యాథమెటిక్స్. ఓకేనా. సో డే 3లో ఉన్నటువంటి ఫస్ట్ 10 క్వశ్చన్స్. సో మరి ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత రీజనింగ్. ఓకేనా. ఎస్ నోట్ చేసుకోండి, క్లియర్గా నోట్ చేసుకోండి, వీడియో కాసేపు పాస్ చేసి అన్నీ కూడాను. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్కి ఎక్కువ టైం తీసుకుంటుందనన్నా, సో మిగతా వాటికి అంత టైం తీసుకోదు. మరలా వద్దాం, ఫస్ట్ మనం మెంటల్ ఎబిలిటీ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, మెంటల్ ఎబిలిటీకి వెళ్ళిపోదాం. ఎస్ మెంటల్ ఎబిలిటీని ఇక్కడే చెప్పేసుకుందాం. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ పేపర్ పైనే చెప్పేసుకుందాం, ఎందుకంటే ఫిగర్స్ మళ్ళీ డ్రా చేయడం అంటే శ్రమతో కూడుకున్నది. ఓకేనా. ఎస్ లుక్ ఎట్ దే. సో మెంటల్ ఎబిలిటీలో ఏమి ఇచ్చామండి, ప్యాటర్న్ కంప్లీషన్. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ని కంప్లీట్ చేయాలి. ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూడండి. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్ అంటే, మనకు ఒక ఫిగర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. క్వశ్చన్ ఫిగర్ అంటాం దీన్ని. 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఎలా చేయొచ్చు, లేదా ఒక్కొక్కసారి మనకు ఆ 4 పార్ట్స్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చేసి 4 పార్ట్స్లో 1, 2, 3 ఇస్తాడు, 4th one మిస్ అవుతుంది, దాన్ని కంప్లీట్ చేయాలి మనం. అదేందా మిగతా వాటిని పోల్చుకుంటూ మనం కంపేర్ చేయాలి. చూడండి ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. 11th one కానీ చూస్తే 11th one మీరు అబ్జర్వ్ చేసి వచ్చి ఈజీగానే ఉంది. ఎస్ దీన్ని జాయిన్ చేసేస్తే చాలు. ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఎస్ఏ. కొద్ది స్పీడ్ అవుతుంది మెంటల్ ఎబిలిటీ విషయంలో, చూసుకోండి ఒకసారి. ఎస్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏం చేయాలి, ఇగో ఈ లైన్ డ్రా చేస్తారా, ఇక్కడ కూడా లైన్ డ్రా చేయాలి. సో 1 + 2 + 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4+ ఉండాలమ్మా. ఏముండాలమ్మా, 4+ ఉండాలి. ఇక్కడ 4+ ఉన్నాయి కానీ లైన్ అనేది ఇక్కడ జాయిన్ అయిపోయింది, ఇది కాదు. సో మనకి ఇక్కడ 4+ ఉన్నాయి, 4+ ఉన్నాయి కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఈ లైన్ ఎక్కువ ఉంది, మనకి జస్ట్ వస్తే చాలు. అర్థమైందా. సో ఇది కూడా కాదు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి కూడా కాదు. చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి అమ్మా. ఎస్ చెక్ చేసుకున్నారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13లో 4th పార్టే మిస్ అయింది మరలా కూడాను. సో 4th పార్ట్ డ్రా చేస్తాను. ఏదైతే మిస్ అయ్యిందో ఆ పార్ట్ని నేను డ్రా చేస్తున్నాను, ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఆ విధంగా డ్రా చేస్తే ఫస్ట్ది అయ్యే అవకాశం ఉంది, సెకండ్ది కాదు, ఎందుకంటే షేడింగ్ అవసరం లేదు. మనకి ఇది ఇచ్చిన 3rd పార్ట్, ఇదిగోండి ఈ ముక్క ఇచ్చాడు ఇక్కడ, ఇది కూడా అవసరం లేదు. 4th పార్ట్లో సేమ్లా ఉంది కానీ బట్ ఈ లైన్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి 4th one కూడా కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అయితే, ఎస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ అనేది గ్రూప్లో ఉంటుంది, చెక్ చేసుకోండి క్లియర్గా ఆన్సర్స్ అన్నీ కూడాను. సో 13A చూడండి, 11A, 12C, 13A. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. 14కి వెళ్ళిపోదాం. ఓకే, 14 కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఎలా ఉందో. 14 కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్టే మిస్ అయ్యింది మనకి, మిగతావన్నీ ఇచ్చేసాడు, ఫస్ట్ పార్టే మిస్ అయింది. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేద్దాం చూడండి. ఇంకా పెద్ద చేద్దామా, ఇంకా కొద్ది పెద్ద చేసుకుందామా మనం. ఎస్ పెద్ద చేసుకుంటే ఇంకా బాగా కంప్లీట్ చేసుకోవచ్చు కదా మనం. ఎస్ లుక్ ఎట్ దే, పెద్ద చేసుకుంటే ఇంకా బాగా కంప్లీట్ చేసుకోవచ్చు కదా. చూడండి ఒకసారి. ఓకే, జాయిన్ చేస్తున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా జాయిన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇదే కదా. సో ఇలాంటిది ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో చూడండి అన్న, ఇక్కడ జాయిన్ చేస్తుంది, మనకు జాయినింగ్ పైన కావాలి, కాదు ఇది ఎవరిది, సెకండ్ పార్ట్. ఇదిగో ఈ పార్ట్ ఇక్కడ ఇచ్చాడు, ఇది కూడా కాదు మనకు కావాల్సింది, ఇది కూడా కావాల్సిన అవసరం లేదు. అందులో దీంట్లో 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇది సెకండ్ పార్ట్లో ఉంది, సర్కిల్ ఇక్కడ ఉంది, అవసరం లేదు. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎవరు సార్ అంటే, ఎస్ లాస్ట్ వన్ ఉంది. ఓకేనా. సో డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిగర్ చూడండి. 15 కానీ చూస్తే 4th పార్ట్ మిస్ అయింది. దీన్ని 1, 2, 3, 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 4th పార్ట్ మిస్ అయింది. చూడండి ఇక్కడ దీన్ని సర్కిల్, ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసేస్తాను రా. ఈ లైన్తో డ్రా చేసిన అన్నీ ఉన్నాయి, వదిలేయండి ఇంకా. సో సర్కిల్ కూడా కంప్లీట్ చేస్తుంది, ఇదిగోండి సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ సర్కిల్ ఇవ్వలేదు, వదిలే దీన్ని, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ యారో సింబల్స్ ఇలా కంప్లీట్ చేస్తున్నాను చూడండి. యారో సింబల్స్ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ యారో సింబల్స్ కంప్లీట్ చేయడానికి లేదు, ఇక్కడ ప్లేసే లేదు. ఇది కూడా కాదు, ఇక్కడ యారో సింబల్స్ కంప్లీట్ చేసే విధంగా ఇవ్వలేదు. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హూ ఈజ్ కరెక్ట్, డి ఈజ్ కరెక్ట్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
16. వెరీ ఈజీ. ఫోర్త్ పార్టే మళ్ళీ మిస్ అయ్యింది. అంటే ఇలా లైన్ రావాలి, ఓకేనా, 4 డాట్స్ రావాలి లోపల. అదేవిధంగా మనకి ఇలా ముగ్గు పెట్టేటట్టు ఇది కూడా 4 ఉండాలి. ఇది క్రింద వైపుకి వచ్చింది, ఇది కాదు. ఇది క్రింద వైపుకి వచ్చేసింది, ఇది కాదు. సో ఇది క్రిందనే ఉంది, బట్ మనకి షేడింగ్ ఇదిగోండి ఇక్కడ వచ్చినటువంటి రెక్టాంగిల్ షేప్ క్రిందన కావాలి, మనకి బాటంలో కావాలి. కాకపోతే ఇక్కడ పైన ఉంది, అది కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ డి. కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారమ్మా? డి అవుతుందన్నమాట. ఓకే, సో మనం చూసుకుంటే 14D, 15D, 16 కూడా డీనే. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెక్ చేసుకోండి ఆన్సర్స్, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఓకే, 17. 18 ఏంటి? క్వశ్చన్ ఒక దగ్గర, బొమ్మ ఒక దగ్గర ఉంది. ఎస్, చూద్దాం. ఎస్, ఇక్కడ కూడా ఫోర్త్ పార్టే మిస్ అయ్యింది. ఏం మిస్ అయిందో చూడండి ఒకసారి. ఎస్, ఇది జాయిన్ చేశాను, పైకి యారో సింబల్ పెట్టేద్దాం అండ్ మనకి ఇలా వేసేద్దాం. అంటే దీని అర్థం ఏంటంటే మనకి బోట్కి వేసే విధంగా ఉంది. ఇది కాదు, రివర్స్లో ఉంది. ఇది పైకి ఉంది, ఇది సైడ్గా ఉంది. సో లాస్ట్ వన్ ఈజ్. అన్నీ డీలే వచ్చేస్తున్నాయి, అన్నీ డీలే వస్తున్నాయి. ఓకేనా? నాకంటే ముందు చేస్తే మీరు కామెంట్ చేయండి ప్రతిదానికి. అర్థమైందా? నాకంటే మీరు వీడియోస్ కానీ కంప్లీట్గా, అంటే నాకంటే నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కామెంట్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి, 3 ఒక దగ్గర ఇచ్చేద్దాం. 18. ఓకే, ఎస్, 18 చూడండి, 18ది. సో ఈ పార్ట్ మిస్ అయింది. చూడండి, ఇప్పుడు ఏం చేసంటే క్రాస్ ఇలా ఇచ్చి ఇక్కడ ఈ పార్ట్, ఈ 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయంటే ఈ 2 పార్ట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇలా ఉండి వీటికి షేడింగ్ ఉండి ఇక్కడ ఒక సర్కిల్ రావాలి. సో సర్కిల్ షేడ్ చేసలేదు, ఇక్కడ వేరుగా ఉంది. ఇక్కడేం దీనికి షేడింగ్ ఉంది, అవసరం లేదు. సో లాస్ట్ వన్, ఇది కూడా డిఏ వచ్చిందండి. ఓయ్, ఎస్, చూడండి ఒకసారి, డీనే వచ్చింది ఇది కూడాను. ఎస్, 19 సర్కిల్ కంప్లీట్ చేయాలి. సర్కిల్ కంప్లీట్ చేయాలి, ఒక లైన్ డ్రా చేయాలి. సో సర్కిల్లో ఉంది కానీ ఈ లైన్ మనకు పనికి మాలదు అనమాట. అంటే అది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. అయ్యో, ఇది కూడా డీనే వచ్చిందబ్బా. ఏంటి సెలక్షన్ అంతా కూడా ఈరోజు ఎలా ఉంది? ఆల్ ఆర్ ఫ్రమ్ డి. 20 చెక్ చేద్దాం. 20ని కంప్లీట్ చేయండి. ఫోర్త్ ఫిగర్ చూడండి, ఫస్ట్ లైన్ డ్రా చేస్తాను, ఈ 2 కలుపుతాను ఇలా. ఓకేనా? సో ఎక్స్లా రావాలి. ఎక్స్ లైన్ డ్రా చేసి ఉంది. ఇక్కడ ఎక్స్ మిస్ అయ్యింది, ఇక్కడ మిస్ అయ్యింది, ఇక్కడ అవసరమే లేదు, ఫిగర్లో లేదు. సో 20A అంటే 18D, 19D, 20A. సో ఇవి మనకున్నటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం రీజనింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, ఎస్, మరలా మనం పీపీటీ వర్క్కి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోదాం. మ్యాథ్స్ ఇందా డిస్కస్ చేసాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్, ఇక్కడ నాన్న ఇది ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ అంటారండి. మిక్స్డ్ ఎనాలజీ అంటాం దీన్ని. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఇచ్చాను నేను మీకు. ఫస్ట్ వన్ ఏమో నేను మీకు ఏమి ఇచ్చాను సార్ అంటే ఓన్లీ న్యూమరికల్ ఎనాలజీ ఇచ్చాను. సెకండ్ వన్ ఓన్లీ ఆల్ఫాబెట్ ఎనాలజీ ఇచ్చాను. థర్డ్ వన్కి వచ్చేసరికి మీకు న్యూమరికల్, ఆల్ఫాబెట్ 2 మిక్స్ అయ్యే విధంగా ఇచ్చాను. ఓకేనా? సో మరి ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. దాని ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. సో ఎస్, మరి ఎనాలజీ అంటే మనం 3 days నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏంటండి, ఫస్ట్ 2 ఫిగర్స్ లేదా ఫస్ట్ 2 టర్మ్స్కి ఏ రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ 2 టర్మ్స్కి అదే రిలేషన్ ఉండాలి. B:4 అయితే సో G:() డాష్ అని చెప్పేసి అడుగుతాడు. చూడండి అన్న, ఇక్కడ వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్ కూడాను, ఓకేనా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో వాటికి ర్యాంకింగ్ ఇవ్వడం నేర్చుకోండి. చూడండి, A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, ఓకేనా, O15, P16, Q17, R18, S19, T20, U21, V22, W23, X24, Y25, Z26. వీటిని మీరు ఖచ్చితంగా కంఠస్థ పెట్టాలి, లేదా మీకు ఏదైనా షార్ట్ కట్స్లు అనిపిస్తే అవి చూసుకోవాలి. ఓకే, ఎందుకు ఇలా చెప్పాలంటే బి అనేది సెకండ్ లెటర్ అమ్మ, సెకండ్ అనేది 4 అయ్యింది అంటే ఏమైంది, ఇది 2 స్క్వేర్ అయితేనే కదా 4. మరి జీ 7th లెటర్ చెక్ చేయండి. జీ అనేది 7th లెటర్ కాబట్టి 7 స్క్వేర్ 49. సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 49. ఇక్కడ అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే తీసుకున్నాను, అన్నీ పాతకి ఇచ్చినటువంటి క్వశ్చన్సే.
ఓకేనా? సో మరలా రిపీట్ అవుతాయి, అప్పుడు మనం ఓన్గా ఇద్దాం క్వశ్చన్స్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈజీగా ఉంటాయి ఇక్కడ. జస్ట్ వాటి పొజిషన్స్ ఇస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. చూడండి, డీజీఏ ఈజ్ టు 12 అంటే డీజీఏకి 12కి ఏ రిలేషన్ ఉందో ఏఎంక్యూకి అదేవిధంగా మరొక నెంబర్కి అదే రిలేషన్ ఉంది. సో ఒకసారి ర్యాంకింగ్ ఇచ్చేసి చూద్దాం. D4 G7 A1, అవునా కదా? సో ఈ 3 కలిపేయండి. 4 + 7 11, 11 + 1 12 వచ్చిందా? ఎస్. మరి అదే వేలో దీన్ని కలపండి. A1 M13 Q17. సో 13 17 కలిపితే 30 + 1 31 ఉందా? ఎస్. ఈజీ క్వశ్చన్స్, ఓకేనా? సో అందుకోసం నేను చెప్తున్నానంటే నాకంటే ముందు చేస్తే పాస్ చేసి వీడియో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్నీ ఇక్కడ పొజిషన్స్ ఇవ్వడమే, అన్నింటికీ పొజిషన్స్ ఇవ్వడమే. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఇదే సరే సింపుల్గా తీసుకున్నారా అనొద్దు. C3 అయితే L ఎంత అని అడిగాడు. C అనేది 3rd లెటర్ కదా, మరి L అనేది 12th లెటర్. ఎస్. వేర్ ఈజ్ ఇట్? ఎస్, హియర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, 34 BDA, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. BDA 7 అయితే (7) అయితే CAB ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ అండి, ఇది 2024కి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో B2 D4 A1 అన్నీ యాడ్ చేస్తే ఎంత? 7 కదా. మరి అదే వేలో C3 A1 B2. సో 3 + 1 4, 4 + 2 6 అమ్మ. సో 6 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయి, ప్రత్యేకించి ఏంటి సార్ ఎంత ఈజీగా ఉంటాయి అనొద్దు. అన్నీ ఇలానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడాను మిక్స్డ్గా. ఏంటంటే వీటి ర్యాంక్స్ ఇస్తే వాటిలో ఏదో ఒక రిలేషన్ దొరికేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 35 చూడండి ఒకసారి. K/T ఈజ్ టు 11/20 ఈజ్ యాజ్ అంటే ఈ రెండింటి మధ్య ఏ రిలేషన్ ఉందో J/R కూడా అదే రిలేషన్ ఉంది అని చెప్పేసి అడిగాడమ్మా. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? K అనేది 11th లెటరు, T అనేది 20th లెటర్, అంతే అయిపోయింది. సో మరి J అనేది 10th లెటరు, R అనేది 18th లెటరు, 10/18. ఎస్, ఈజీగా ఉందా లేదా? ఈజీ. ఓన్లీ పొజిషన్ తెలుసుకోండి, ఏ లెటర్ ఎన్నో పొజిషన్లో ఉంటుందో నేర్చుకోండి, వచ్చేస్తుంది ఆన్సర్స్. నెక్స్ట్ వన్. ఎస్, ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ అండర్లో పెట్టాడు. స్క్వేర్ రూట్ అండర్ AFI ఈజ్ టు 13 ఈజ్ యాజ్ ద స్క్వేర్ రూట్ అండర్ DDA ఈజ్ టు అని చెప్పేసి అడిగాడు మనల్ని. చూడండి, ఇప్పుడు పొజిషన్స్ ఇవ్వండి. A అనేది ఫస్ట్ లెటరు, F 6, I 9. మీరు అబ్జర్వ్ చేసేవచ్చు ఇప్పుడే. 169 అనేది 13 స్క్వేర్. 169 అనేది ఎవరి స్క్వేర్? 13 స్క్వేర్. మరి అదే వేలో చెప్పండి. D4, D అగైన్ 4, A 1. 441 ఎవరి స్క్వేర్ అమ్మా? చెప్పాలి. 441 ఎవరి స్క్వేర్? ఎస్, 21 స్క్వేర్. 441 ఎవరి స్క్వేర్? 21 స్క్వేర్. 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 37. Look at there. F is to 216 is as L is to dash అని చెప్పేసి అడిగాడు. F అనేది ఎన్నో లెటర్ అమ్మా? 6th లెటర్, అంటే 6 క్యూబ్ 216, అందుకే క్యూబ్స్ కూడా రావాలి. L ఎన్నో లెటర్ నాన్న? 12th. 12 క్యూబ్ ఎవరికైనా గుర్తుందా? ఎస్, 1728. ఎందుకు సార్ అంటే 1729 అనేది శ్రీనివాస రామానుజన్ గారి నెంబరు. ఈ శ్రీనివాస రామానుజన్ గారి నెంబర్ని ఎలా రాయొచ్చు? 12 క్యూబ్ + 1 క్యూబ్ గాను, లేదు అనుకుంటే 9 క్యూబ్ + 10 క్యూబ్ గాను రాయొచ్చు. శ్రీనివాస రామానుజన్ బర్త్డేనే మనం ఏం సెలబ్రేట్ చేస్తాం? మ్యాథ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఈ నెంబర్ని శ్రీనివాస రామానుజన్ గారి నెంబర్ అని చెప్తా పిలుస్తూ ఉంటారు. శ్రీనివాస రామానుజన్ గారికి హెల్త్ బాగోలేనప్పుడు ఆయన యొక్క టీచర్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని చూడడానికి వచ్చేటప్పుడు ఆ ట్యాక్సీ నెంబర్, ఆ ట్యాక్సీకి ఏదైతే ఉందో ఆ నెంబరు, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి సార్ అంటే 2 క్యూబ్స్ సమ్స్గా 2 పేర్స్గా రాసేటువంటి ఏకైక నెంబర్ అనమాట, చిన్న నెంబరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, 38 చూడండి. Y2 అయితే
ఓకేనా, టీ ఎంత అని చెప్పేసి అడిగాడండి. సార్ ఇది ఏంటి సార్ అంటే బ్యాక్ నుంచి అండి. యాక్చువల్గా వై అనేది ఎన్నో లెటరు, 25th లెటరు. 25th బ్యాక్ నుండి ఎన్నో లెటరు, 2nd లెటరు. మరి టీ ఎన్నో లెటరు, 20th లెటరు. మరి బ్యాక్ నుండి ఎన్నో లెటరు చెప్పాలి. ఎస్, మీకు తెలియకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఏం లేదండి లాజిక్. ఇక్కడ ఉన్న 25ని 2ని వెళ్తే ఎంత 27. బ్యాక్ సైడ్ నుంచి కావాలంటే 27 అవ్వాలి, రెండింటి సమ్ము. 20కి ఎవరికి వెళ్తే 27 అవుతుంది, 7కి వెళ్తే బ్యాక్ నుండి 7th లెటర్ టీ అనేది. డౌట్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ రెండు కలిపితే ఎంత రావాలి, 27 రావాలి. గుర్తుంచుకోండి, బ్యాక్ నుండి పొజిషను. బ్యాక్ నుండి అయితే మనకు వై అనేది రెండోది కదా, ఫస్ట్ నుంచి ఎన్నోది 25ది కదా, ఈ రెండు కలిపితే 27 రావాలి. ఇక్కడ కూడా 27 రావాలి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ 39 చూడండి, రివర్స్లో ఈసారి అనమాట. ముందు నెంబర్ ఇచ్చాడు, తర్వాత ఏమో ఆల్ఫాబెట్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, 21 6 8 3. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 21th లెటర్ యూ, 6th లెటర్ ఎఫ్, 8th లెటర్ హెచ్, 3rd లెటర్ సి. ఇందే వేలో 1 5 2 3 6. సార్ ఇక్కడ ఎలా చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ 15 అని తీసుకున్నాం అనుకోండి. 15 అంటే ఎవరు, ఓతో స్టార్ట్ అయ్యిందా ఇక్కడ, ఎస్ ఉంది చూడండి. ఎలా తీసుకోండి. తర్వాత ఎవరు, బి, 2nd లెటర్, తర్వాత సి, తర్వాత ఎఫ్. సార్ లేదు సార్ దీన్ని నేను, ఓకేనా, దీన్ని నేను ఎలా తీసుకుంటాను సార్ అంటే, ఓకేనా, దీన్ని నేను 1గా తీసుకున్నాను కదా, ఏతో స్టార్ట్ చేస్తాను. ఏ సరిపోయింది, 5కి ఈ సరిపోయింది. కానీ 2కి ఎవరు రావాలి, ఇక్కడ బి రావాలి. బి వచ్చిందా, రాలేదు. కాబట్టి ఇక్కడ 2 లెటర్స్ కలిపి మనం ఒకదానిలా తీసుకోవాలి. అలా కూడా మనం పోల్చుకోగలగాలి, లేకపోతే మిస్ అయిపోతుంది క్వశ్చన్. ఈజీగానే అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1 కనగబడగానే ఎస్ దొరికేసిందిరా బాబు, 1 అనగానే ఏ పెట్టేస్తారు. ఏతో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా, సి అని పెట్టేస్తారు. అయిపోయింది ఆన్సర్, గోవిందా. ఓకేనా, మన ఆన్సర్ ఎవరు, బి. ఓకేనా, సో 15 వరకు తీసుకోవాలన్నమాట. మిగతా కూడా చెక్ చేయాలి. అలా చెక్ చేస్తే ఆన్సర్ సెట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్. ఎస్ 40 చూడండి. గుడ్ ఏమో 41, అయితే బ్యాడ్ ఎంత. గుడ్, జీ అనేది ఎన్నో లెటర్, 7th లెటర్. ఓ అనేది 15th లెటర్, అగైన్ 15th లెటర్. డి అనేది 4th లెటర్. యాడ్ చేసి చూద్దాం, మరి 8స్నే ఇస్తాడు ఎక్కువగా. ఓకేనా, దిస్ ఈజ్ 21, సో 41 సరిపోయింది. గుడ్ 41, బ్యాడ్ బి 2nd లెటర్, ఏ 1st లెటర్, డి 4th లెటర్, కలిపితే 7. ఓకేనా, సో ఇవి మనకు ఉన్నటువంటి టోటల్ కీ, డే 3లో తీసుకున్నటువంటి టోటల్ కీ. సో మీకు మాట ఇచ్చినట్టుగానే యూట్యూబ్లో, అదేవిధంగా యాప్లో, సో 6 days అనేది నేను ఫ్రీగా ఇస్తానండి. సో తర్వాత ఆప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. అక్కడ మీకు ఇవన్నీ కూడా 100 days కూడా కనిపిస్తాయి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.